అందరికీ నమస్తే అండి. ఈ సోషల్ మీడియా సెలబ్రిటీలు సోకాల్డ్ సోషల్ మీడియా ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్, సోషల్ మీడియాలో రీల్స్ చేసుకొని బతికే బ్యాచ్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు సెలబ్రిటీ హోదా వచ్చేసిన తర్వాత పని పాట లేనోళ్ళు వీళ్ళ రీల్స్ చూసి వీళ్ళకి లక్షల మంది ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ రీల్స్కి లక్షల్లో వ్యూస్ వచ్చేసిన తర్వాత వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు, వీళ్ళు సెలబ్రిటీలు అయిపోతున్నారు, వీళ్ళు విపరీతమైన ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సరే, వాళ్ళ ఇళ్లలోనో వాళ్ళ వీధుల్లోనో వాళ్ళ వీళ్ళలోనో వాళ్ళ పర్సనల్ లైఫ్లోనో వాళ్ళ ఛానల్స్లోనో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనో ఎంత ఓవర్ యాక్షన్ అయినా చేసుకోవచ్చు. నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు చూడడం. కానీ తిరుమల కొండ మీద చేయడం ఎందుకు? దివ్యల మాధురి గారు గతంలో ఆల్రెడీ తిరుమల కొండ మీద రీల్స్ చేశారనే వివాదం ఉంది. ఆ కేసు కూడా ఆమె ఎదుర్కొంటున్నారు. నిన్నే దివ్యల మాధురి గారు అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా తిరుపతి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు, కోర్టుకి వెళ్ళారు, విచారణకు హాజరయ్యారు. తిరుమలలో గతంలో రీల్స్ చేశారని ఆ కేసు ఎదుర్కొని మళ్ళీ తాజాగా తిరుమల కొండ మీద ఈ బిగ్ బాస్ ఫేమ్ ఉంది కదా అమ్మాయి తనూజ, ఆ అమ్మాయి పుట్టినరోజు వేడుకలు చేశారంట. తిరుమల కొండ మీద ఒక గెస్ట్ హౌస్లో వీళ్ళు తనూజ బిగ్ బాస్ ఫేమ్ ఆమె పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఆ రీల్ పోస్ట్ చేసింది. దివ్యల మాధురి తన సోషల్ మీడియాల ఖాతాలో ఆ రీల్స్ పోస్ట్ చేసి సో తిరుమల కొండ మీద స్వామివారి ఆశీస్సులతో పుట్టినరోజు జరిగింది అది ఇది అని చెప్పి పోస్ట్ చేశారు. అక్కడ నిషిద్ధం, కేక్ కటింగ్ అనేది నిషిద్ధం, అండ్ పుట్టినరోజు వేడుకలు అనేది అక్కడ నిషిద్ధం. సో తిరుమల కొండ మీద ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలియకపోతే ఎట్లా? అందుకే ఇటువంటి వారిని నిషేధించాలి. ఖచ్చితంగా ఒక 3 ఏళ్ల పాటు స్వామివారిని దర్శించుకోకుండా అసలు తిరుమల పైకి వెళ్లకుండా నిషేధించాలి. 3 ఏళ్ళు నిషేధించాలి. ఇలా సోషల్ మీడియా బ్యాచ్ ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో వాళ్ళని ఫోటోలు దిగండి. ఇప్పుడు తిరుమల వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ వేద ఆశీర్వచనం అంతా అయిపోయిన తర్వాత ఆ బయట ఫోటోలు దిగుతారు స్వామివారి గోపురం అది కనిపించేలాగా. దాని వరకు సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, లేదా అందరికీ పెట్టుకోవచ్చు స్టేటస్. దాని వరకు ఓకే, ఎవరైనా చేసేది అదే. కానీ అక్కడ రీల్స్ చేయడం, డ్యాన్సులు చేయడం, మొన్న మధ్య ఎవరో ఈ సింగర్ కాదు సోషల్ మీడియా సెలబ్రిటీనే గీతు అంటే ఎవరో, ఆ అమ్మాయి కూడా రీల్స్ పోస్ట్ చేసింది. అంతకుముందు ఇంకొకరు ఎవరో రీల్స్ చేశారు. సో ఇదంతా ఎక్కువైపోతుంది అన్నమాట. తిరుమల కొండ మీద ఈ కల్చర్ ఎక్కువైపోతుంది. బికాజ్ ఆఫ్ వ్యూస్ కోసం, రీల్స్ కోసం. ఆ మధ్య ఎవరో అమ్మాయి జ్యోతక్క కూడా అంతే, ప్రసాదాన్ని ఉద్దేశించి ఏదో బెగ్గింగ్ లాగా అది ఒక రీల్ చేసింది. ఆ అమ్మాయి ఆ రీల్ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పినా సరే తప్పే కదా. సో తిరుమలలో యాక్చువల్లీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది, ఒక సీరియస్ చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. ఆ చట్టం తీసుకొచ్చినా లేకపోయినా సరే ఇటువంటి సోషల్ మీడియా సెలబ్రిటీలని కొంచెం అంటే ఆ హోదా ఇస్తే ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి గౌరవపూర్వకంగా దర్శనం చేసుకున్నామా వచ్చామా అనేటట్టే ఉండాలి. అంతకు మించి రీల్స్ చేసిన, డ్యాన్సులు చేసిన, ఇటువంటి సెలబ్రేషన్స్ చేసిన ఒక 3-4 ఏళ్ల పాటు తిరుమలకు వెళ్లకుండా నిషేధిస్తే, వీళ్ళ ఆధార్ కార్డు లింక్ చేసి ఇవన్నీ లింక్ చేసి మళ్ళీ తిరుమలకు వెళ్లకుండా నిషేధిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. అప్పుడు భవిష్యత్తులో ఇంకెవరో చేయకుండా ఉంటారనమాట. కేసు నమోదు చేస్తే ఎంతసేపు అండి? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ మీద కేసు పెడుతున్నారు. తిరుపతి 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నారు. కేసు నమోదైతే ఎంతసేపు? అవన్నీ బెయిలబుల్ సెక్షన్లో వెళ్తారు, హాజరవుతారు, వచ్చేస్తారు. కానీ స్వామివారి దర్శనం లేకుండా నిషేధించారు అనుకోండి, బుద్ధి వస్తుంది అనమాట. మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారనమాట. సో టీటీడీ ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి. కేసు నమోదు చేయొద్దు, కేసులు పెట్టొద్దు, వదిలేయండి. కానీ తిరుమలకు వెళ్లకుండా నిషేధించండి ఒక 3 ఏళ్ళు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు చేయకుండా ఉంటారు. ఇది ఒకసారి ఆలోచిస్తే బెటర్ టీటీడీ పెద్దలు. థ్యాంక్ యూ.